భద్రాచలం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రీన్ భద్రాద్రి భద్రాచలం ఆధ్వర్యంలో ఈ ఏడాది తొలి మొక్కల నాటే కార్యక్రమం ఆదివారం అంబేద్కర్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాచలం సర్పంచ్ పునేం కృష్ణాధర, ప్రముఖ సామాజికవేత్త బోగాల శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క మొక్క నాటి భవిష్యత్తును కాపాడండి అనే సందేశాన్ని ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పచ్చని భద్రాచలాన్ని అందించాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, ప్రధాన కార్యదర్శి రంజిత్ నాయక్, కోశాధికారి ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, వ్యవస్థాపకులు రాజారెడ్డి, ట్రస్ట్ అధ్యక్షుడు ఏగె సూర్యనారాయణ, మాజీ అధ్యక్షులు డాక్టర్ గోళ్ల భూపతిరావు, జిఎస్ శంకర్రావు, నాగసూర్యనారాయణ, కామిశెట్టి కృష్ణార్జునరావు, బెల్లంకొండ రాంబాబు, లీగల్ అడ్వైజర్ పామరాజు, తిరుమలరావు, అలాగే తిప్పన సిద్ధులు, బాలనర్సారెడ్డి, వెంకట్రెడ్డి, రవికుమారి, గంగా భవానీ, కార్ అసోసియేషన్ ప్రతినిధులు, వృక్ష ప్రేమికులు, దాతలు, గ్రీన్ భద్రాద్రి సబ్ యులు పాల్గొన్నారు. భూపతిరావు గారు, రంజిత్ గారు, అలాగనే కృష్ణారెడ్డి గారు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి మొక్కల నాటకంలో మొక్కలు ఎక్కడ విలేజ్ ఉంటే ఎక్కడ అవసరం ఉన్న కాడ అందరికీ వాతావరణం బాగుండాలని వాతావరణ సూచనలు ఈ మొక్కల ద్వారా ప్రజలకు ఒక మేలు జరిగేటట్టు ఆ మొక్కలను నాటడంలో 14 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న వీళ్ళ ముగ్గురికి కూడా మా అందరి తరఫున నేను కానీ మా ఎమ్మెల్యే గారు లోకల్ వెంకట్రావు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, సీనియర్ వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ గౌరవిస్తూ వాళ్ళ గౌరవానికి ముందుకు తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం 500 మొక్కలు నాటడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం వాళ్ళు చేస్తున్న ఈ యొక్క అభివృద్ధి ఒక అచీవ్మెంట్కు వాళ్లకు మా తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళకి అభినందన తెలుపుతూ అదేవిధంగా వాళ్ళకి గౌరవిస్తూ తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా ఏ ప్రోగ్రాంలైనా వాళ్ళకు మేము గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు కూడా ఈ సంవత్సరం 500 నాటుతున్నారు ప్రతి సంవత్సరం. ఈ కాడ నుంచి వచ్చే సంవత్సరం నుంచి 1000 మొక్కలు నాటాలని చెప్పి మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు, స్థానిక భద్రాచలం వెంకట్రావు గారు, నేను, శ్రీనివాసరెడ్డి గారు అందరూ మా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ అలాగనే మా గౌరవనీయుల పెద్దలు పూజ్యులు సిద్ధులు గారు వాళ్ళు కూడా చాలా సేవలు చేశారు. ఎన్నో సేవా కార్యక్రమంలో ఎలక్షన్లో కూడా పాల్గొన్నారు. వారికి కూడా మా తరఫున అభినందనలు తెలుపుతూ భద్రాద్రి పట్టణం నందు గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్గా, మన రంజిత్ ప్రధాన కార్యదర్శిగా, మరియు రాంప్రసాద్ గారు, అలానే మన గ్రీన్ భద్రాద్రి ప్రేమికులు గొల్ల భూపతిరావు గారికి, మరి ఈనాడు పెద్దలందరూ ఇచ్చారు. పెద్దలందరికీ అలానే ఈనాడు పెద్దలు గౌరవనీయులు ఎంపీ గారు కూడా భద్రాచలం రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు మీడియా మిత్రుల ఆధ్వర్యంలో భద్రాచలం గ్రీన్ భద్రాద్రిగా తయారు చేయడం ఆకాంక్షతో ప్రతి ఏటా అనేక వందల మొక్కలు నాటుకుంటూ ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడ మన మొక్కలు నాటుకుంటూ ఈరోజు ఎలినినో లాంటి పెద్ద విపత్తు వచ్చినా భద్రాచలంలో వర్షాలు కురుస్తున్నాయంటే ఈ గ్రీన్ భద్రాద్రి లాంటి వాళ్ళు ఈ సేవలు చేయటం వల్ల నేను అనుకోవాలి. అలానే ఈరోజు ఎక్కడ చూసినా డిఫారెస్ట్ అంటే అడవులు నరుపుకుంటూ మనం వాతావరణాన్ని పొలిట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఏదైతే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దాంట్లో ముఖ్యంగా గ్రీన్ భద్రాద్రి వాళ్ళ పాత్ర ఉంది. భద్రాచలం ఈరోజు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువై ఆక్సిజన్ లెవెల్ తక్కువై ప్రాణవాయువు ఇవ్వకుండా ఈరోజు ప్రాణవాయువు ఇచ్చే మొక్కలు నాటుకుంటూ భద్రాచలంని తెలియకుంటేనే ఒక డాక్టర్లుగా గ్రీన్ భద్రాద్రి ద్వారా వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చే మొట్టమొదటి కార్యక్రమం చేపట్టి ఈరోజు ఎక్కడ చూసినా పచ్చదనాన్ని కొరకు వేలాడుతూ ఈరోజు వాళ్ళు మొక్కలు నాటడం కాదు, దాన్ని మొక్కలతో పాటు దాన్ని గాడేసి మన ఎండాకాలంలో వారికి మొక్కలకు నీరు పోయటం కూడా కార్యక్రమం చేపట్టి ఎక్కడ మొక్క చనిపోకుండా ప్రతి నెలా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టుకు తిరుగుకుంటూ
ఆ మొక్కలు నీళ్ళు పోసుకుని బతికించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూపతిరావు గారు కానీ వాళ్ళు మరియు ఈరోజు కొత్తగా వచ్చిన ప్యానెల్ కానీ కృష్ణారెడ్డి గారి ప్యానెల్ కానీ మంచి ఖచ్చితంగా కాపాడండి. ఈరోజు ఎంపీ గారి పాత్ర, నా పాత్ర కూడా మీకు అండదండలుగా ఉంటాం. ఖచ్చితంగా భద్రాచలం కాపాడే దాంట్లో భద్రాచలం అనేది ఒక పవిత్రమైన ప్లేసు. ఎక్కడ చేసినా గ్రీనరీతో పాటు వాతావరణ కాల్చని తగ్గించిన దాంట్లో మీ పాత్ర ఉండాలని కోరుకుంటూ 12లో ఏర్పడటం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి నుండి ఒక్కలే భాగస్వాములు కాకుండా ఒక కమిటీగా ఏర్పడుతూ నేటికి ఎన్నో మొక్కలు ఖాళీగా ఉన్నటువంటి ప్లేసులలో సర్వే చేసి ఎన్నో మొక్కలు నాటారు. నాటినటువంటి మొక్కలు ఈనాడు వృక్షాలుగా ఉన్నాయి. అంటే భద్రాచలంలో ఏడెక్కువ ఉన్నందున దీన్ని కాలుష్యాన్ని అసలు భద్రాచలం గ్రీన్ భద్రాద్రి పేరు పెట్టడమే చాలా అదృష్టం. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్యానెల్ అంటే ఒక క్రమేణ పద్ధతిగా నా వంతు అయిపోయింది, నీ వంతుగా నువ్వు చేయాలని ఒక కమిటీగా ఏర్పడినటువంటి మన ఈ సంవత్సరం గాను మన కృష్ణారెడ్డి గారికి, అలాగే రంజిత్ నాయక్ గారికి, రాంప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనంటే ఈ కార్యక్రమం ఈరోజు భద్రాచలంలో ఇంకా మేము ముగ్గురంతో పాటు ఇక్కడికి వివిధ నాయకులు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఎంపీ గారు వేసినటువంటి మొక్క కానీ ఇంకా దానికి వారు అన్నట్టుగా ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మొక్కలు నాటి గ్రీన్ భద్రాద్రి పేరు తెచ్చుకోవడానికి ఈ RRR ఖచ్చితంగా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళకున్నది. ఈ సంవత్సరం భద్రాచల గ్రామంలో గ్రీన్ భద్రాద్రి ద్వారా ఒక 507 రకాల పెద్ద మొక్కలు తీసుకొచ్చి అవెన్యూ ప్లాంట్స్ మనం ఈ సంవత్సరం నాటడానికి అన్నీ కూడా ప్లాన్ చేశాము. కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, సెక్రటరీ రంజిత్ గారు, ట్రెజరర్ రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో కడియపలంక నుంచి పెద్ద మొక్కలు తీసుకురావడం జరిగింది. ఈరోజు భద్రాచల ప్రముఖులైన భద్రాచల పార్లమెంట్ సభ్యులు నాయక్ గారు మరియు శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు, సర్పంచ్ కృష్ణ గారి చేతుల మీదుగా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే దానికి భద్రాచల ప్రముఖులందరూ కూడా వచ్చారు. పర్యావరణానికి పరిరక్షించే ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో ఈ భద్రాచల వాసులందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా మరి ఒకసారి గ్రీన్ భద్రాద్రి తరపు నుంచి మా యొక్క అభినందనలు. అలాగే మా గ్రీన్ భద్రాద్రి మిత్ర బృందం తిరుమల రావు, రాంప్రసాద్ చాలామంది వచ్చారు, లేకపోతే అందరికీ చెప్పలేము. వీళ్ళందరూ కూడా గ్రీన్ భద్రాద్రి తరపు నుంచి నా యొక్క అభినందనలు. భవిష్యత్తులో కూడా ఆ మొక్కలు నాటే వరకు విజయ స్ఫూర్తిని కొనసాగించి భద్రాచలాన్ని హరిత భద్రాద్రిగా తీర్చిదిద్దడానికి మీ యొక్క పూర్తి సహకారం అందించవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవనీయులు పార్లమెంట్ మెంబర్ బలరాం నాయక్ గారికి, మన గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటరావు గారికి, మన భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ గారికి, దీంతో పాటు చేసిన పట్టణ ప్రముఖులకి అందరికీ నమస్కారం అండి. గ్రీన్ భద్రాద్రి గత 14 సంవత్సరాలుగా భద్రాచలాన్ని హరిత భద్రాద్రి లక్ష్యంతో చేసుకుని కొన్ని వందల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మా హయాంలో కూడా 500 మొక్కలు కడిపలంక నుంచి 4 సంవత్సరాల వయసు గల మొక్కలు తెచ్చి నాటడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఈరోజు ప్రప్రదంగా వీరందరూ ముఖ్య అతిథులతో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ వర్షాకాలం కంటిన్యూ టయానికి 500 మొక్కలు నాటే లక్ష్యంగా చేసుకుని ముందుకు జరుగుతున్నాము. దీనికి అందరి యొక్క సహాయక సహకారం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.